హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుబ్బూస్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు సగ్గుబియ్యంతో హల్వా అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక కప్పు నిండా సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగేసి 3 గంటలు అయితే నానపెట్టుకుందాము. ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకుంటే ఆ కప్పు నిండుగా వాటర్ పోస్తే సరిపోతుంది. వాటర్ వేసేసి నానపెట్టుకోండి. సగ్గుబియ్యం నానిన తర్వాత మిక్సీలో వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి ఇలాగ ఒక బౌల్లోకి పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి మనం ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లం తీసుకోండి. ఒక కప్పు తీసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ వేసేసి ఆ బెల్లం మొత్తం కరిగేలాగా చూసుకోండి. నా దగ్గర బెల్లం పౌడర్ ఉంటే వేసాను. మీ దగ్గర బెల్లం ఉన్న నార్మల్ బెల్లమైనా వేసుకోవచ్చు. బెల్లం కరిగి ఇలాగా పొంగు వచ్చినప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం, ఆ పేస్ట్ అయితే వేసేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసేయండి. పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు హల్వాలోకి ఇలాచీ పౌడర్ అయితే నేనైతే దంచేసి వేస్తున్నాను. మంచి స్మెల్ వస్తుంది. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే లేదు. మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసి 2 మినిట్స్ బాగా మిక్స్ చేసేసేయండి. ఈ హల్వా ప్యాన్కి సపరేట్ అవుతుంది. అప్పుడు తీసేసి ఏదన్నా బౌల్లో వేసుకోండి. చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. లేదంటే ఇలాగ ఒక మౌల్లో వేసుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంక మనకైతే మంచి పీసెస్ లాగా అయితే వస్తుంది కట్ చేసుకుంటే. నేనైతే ఎమ్మటే ఫ్రిడ్జ్లో పెట్టా. 10 మినిట్స్కి పిల్లలు కావాలి అన్నారు. ఇంక ఎమ్మటే తీసేసాను. పీసెస్ అయితే రాలేదు. చాలా టేస్టీగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుబ్బూస్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.